ఏరా హ్యాపీనా? ఎలా కనిపెట్టావురా నేను ఇక్కడున్నానని? సావాసం ఒకటే రెండా 10 ఏళ్ల నుంచి నీతో ఆ పొగతో కలిసి బతుకుతున్నాను. ఆ మాత్రం కనిపెట్టలేనా? అబ్బా నువ్వు కేకరా. సర్లే గాని ఆ అగరబత్తి ఆపేసిరా, పోదాం. ఆపేదెందుకురా, నీకు నాకు మధ్యలో ఉండేది ఇదే కదా. పదా పోదాం. ఓకేరా, రేపు కాల్ చేస్తా. ఓకే బాయ్. బాయ్. లేదురా. హాయ్ రా. హాయ్. ఈ రోజన్నా ఎవరి దగ్గరైనా గొట్టాలు ఉన్నాయా లేదా నన్నే ట్రై చేసుకోమంటా? మమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయకండి చారు గారు. ప్రతి మొక్క తులసి మొక్కే ఇక్కడ. ఏ చోటు 2 పైపులీరా. ఏం పైపులనా? పీవీసీ పైపులా, నంది పైపులా? వెటకారమా? గోల్డ్ ఫ్లాగ్ వారి పైపులీరా. అలాగేనా? అదేం లేదులేరా. చూడు సిద్ధప్ప, దగ్గేటప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకోవాలని తెలీదా నీకు? ఎరా ఆ పాడు సిగరెట్లు మానేయొచ్చు కదా. అన్నా, సిగరెట్లు తాగడం మంచిదేనని బాలయ్య బాబు, నాగార్జున బాబు ఎప్పుడో చెప్పారన్నా. అయినా వీన్ని మార్చడం మన వల్ల కాదులేనా. నువ్వు పెద్ద పవన్ కళ్యాణ్, మరి నువ్వు చెప్పగానే మారిపోవడానికి ఇక్కడ. రే కరెంట్ బిల్ వచ్చింది, తెచ్చావా? ఇవాళే లాస్ట్ డేట్. మర్చిపోయాను రా, రూమ్ లో ఉన్నట్టుంది. అదే సిగరెట్ ప్యాకెట్ అయితే మర్చిపోతావా? అన్నా, సిగరెట్ అనేది పగటిపూట నీడలా, రాత్రిపూట వెలుగులా మనలో కలిసిపోయింది. మర్చిపోలేం దాన్ని, అంతే. సర్లే, నువ్వు ఆ ఫైర్ ఇంజిన్ ఆపితే రూమ్కి వెళ్ళి బిల్ తీసుకొద్దాం. అరే, డ్రైవ్ చేసేది నువ్వు, తాగేది నేను. నువ్వు బండిది, బయలుదేరదాం. ఏమోలే, నీతో పాటు ఆ పొగ కూడా నా లైఫ్లో ఓ పార్ట్ అయిపోయిందిరా. పొగనేది నీ లైఫ్లో పార్ట్ మాత్రమే, కానీ అదే నాకు హార్ట్. పద పోదాం. సరే సరే, ఓకే బాయ్. రే 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 రే. రేయ్ కార్తిక్, రేయ్ లేరా, రేయ్ లేరా కార్తిక్. రేయ్ నీకేం కాలేదుగా? నీకు? నాకేం కాలేదులే. రే ఏం కాలేదన్నా? బ్లడ్ వస్తుందిరా, హాస్పిటల్కి వెళ్దాం పదా. పర్లేదు లేరా, చిన్న దెబ్బే. నేను వెళ్తాను, నువ్వు కరెంట్ బిల్ కట్టి మళ్ళీ కలుద్దాం. రే పర్లేదుగా? ఏం పర్లేదు లేరా, నువ్వు వెళ్ళు. జై అంటే మీరేనా? నేనే. లోపల డాక్టర్ గారు పిలుస్తున్నారు. వస్తున్నా, పదండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమ్ ఇన్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. రిపోర్ట్స్ వచ్చాయి సార్. వచ్చాయి కానీ మీ పెద్దవాళ్ళు ఎవరు రాలేదమ్మా? అది పెద్దవాళ్ళు ఎవరు లేరు సార్. పర్లేదు చెప్పండి సార్. డాక్టర్ గారు, మీరు చెప్తుంది నిజమా? అవునమ్మా, అది కూడా సెండ్ ఆఫ్ ఇచ్చే స్టేజ్లో ఉంది. అంటే ఫైనల్ స్టేజా సార్? పెద్దవాళ్ళు ఎవరు లేరు, పర్లేదు చెప్పండి సార్. ఏం లేదమ్మా, ఆ రిపోర్ట్స్లో సింపుల్గా క్యాన్సర్ అని వచ్చింది. క్యాన్సరా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? జోకు లేకుండా నిజం చెప్పండి సార్. అయినా ఈ వయసులో క్యాన్సర్ రావడం ఏంటి సార్? సిగరెట్స్ని పాయసంలా అప్పుడప్పుడు కాకుండా మంచినీళ్ళలా ఎప్పుడూ తాగుతుంటే ఏ వయసు వారినైనా అంతం చేస్తుందమ్మా. అంటే ఇంకేం చేయలేమా?
చేయొచ్చమ్మా. బయటికెళ్ళి బిల్లు కట్టి మిగిలిన డబ్బులతో శ్మశానానికి వెళ్ళి బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రేయ్ రేయ్ కార్తిక్, రేయ్ రేయ్ లేరా, రేయ్ రే లేరా కార్తిక్, కార్తిక్ లేరా, కార్తిక్ రేయ్ కార్తిక్. అవును మరి, నువ్వు 10 సిగరెట్లు తాగి వదిలిన పొగని నీ పక్కనే ఉండి పీల్చడం వల్ల 25 సిగరెట్లు తాగిన ఎఫెక్ట్ అతని మీద పడింది. సిగరెట్లు తాగింది నేను, వాడికి ఏ దురలవాట్లు లేవు సార్. వాడికి క్యాన్సర్ రావడం ఏంటి సార్? అసలు నీలాంటి వాడి పక్కన ఉండడమే పెద్ద దురలవాటమ్మా. నువ్వా? నీ వల్లే నా బెస్ట్ ఫ్రెండ్ ఈరోజు చావు బతుకుల మధ్య ఉన్నాడు. నేనా? ఒకసారి బాగా ఆలోచించుడు. నీ ఫ్రెండ్ పక్కనే ఉండి సిగరెట్స్తో చితి పేర్చింది నువ్వు. నేను జస్ట్ మంట పెట్టానంతే. నువ్వు చెప్పింది నిజమే, కాని వాడి స్థితికి రావడానికి నా సిగరెట్లకి కారణమవుతాయని తెలిస్తే అసలు ఈ పెదవ సిగరెట్స్ని ముట్టుకునేవాడినే కాదు. నాకు లైఫ్ ఇచ్చింది వాడు. అలాంటిది ఇవాళ వాడి లైఫే నా వల్ల పోతుందంటే ఈ లైఫ్ నాకొద్దు, వద్దు. రేయ్ ఆగు. రేయ్ నువ్వేంట్రా ఇక్కడ? నువ్వు హాస్పిటల్లో ఉండాలి కదా. అసలేం జరిగిందంటే, కార్తీక్, ఏంట్రా ఫోన్ చేసి రమ్మన్నావు? ఏం లేదు, నా ఫ్రెండ్ జే అని నీకు తెలుసు కదా, ఈ మధ్య సిగరెట్లకి బాగా బానిసైపోయాడు. ఎలాగైనా మార్చాలనుకుంటున్నాను. నాకు నీ హెల్ప్ కావాలి. ఫ్రెండ్ మారతానంటే మంచిదే కదా, తప్పకుండా చేద్దాం. ఇదంతా నువ్వు సిగరెట్స్ మానేయడం కోసం చేసావురా. చెత్తవా! రేయ్ రా. ప్రాణం పోయినంత పనైంది కదరా. అయ్యో బాబోయ్, ఇంత టెన్షన్ ఎప్పుడు ఫీల్ అవ్వలా. బాబోయ్ టెన్షన్ వచ్చేస్తుంది. అందరు కలిసి నాతో ఆడుకుంటారా? రేయ్ రేయ్ అగ్గిపెట్టి అగ్గిపెట్టిందా? సారీ సారీ. రేయ్ 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 ఏంట్రా ఏదో అంటున్నావు? ఇంత చేసి నువ్వు మారాలనే కదరా, మళ్ళీ ఏంట్రా ఇది? టెన్షన్లో 100 చెప్తాం బొమ్మది, అన్నీ నమ్మేసేలా. రేయ్ జే, మంచి చెప్పడం మాత్రమే మన బాధ్యత, మారడం మారకపోవడం అతని యోగ్యత. ఛీ వదిలే. సమస్య వచ్చింది అని తెలియగానే మారగలిగిన మనిషి సమస్యే లేదని తెలిసాక ఎందుకు మారలేడు? ఆ సమస్య కలగకముందే మారగలిగితే ఏ సమస్య ఉండదు కదా.